నమస్తే. విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 19వ తేదీన జరగబోతుంది. దేశానికే ఓ తలమానికంగా ఇది మారబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క విగ్రహ కార్యక్రమం అలాగే ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహం ఉత్తేజం అంబేద్కర్ వాదుల్లో కనిపించాలి, రావాలి. ఎందుకంటే భారతదేశానికే ఇంత ప్రజాస్వామ్య దేశంలో మనం ఈ విధంగా ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం వల్లనే. ఆయనకు మనం ఒక గౌరవప్రదంగా చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ సర్కార్ భావించింది. దానికి సంబంధించే 2020 జూలై 9వ తేదీన దానికి అంకురార్పణ చేశారు. ముఖ్యంగా చాలా కీలకంగా దాన్ని తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ని అంటే 4 ఏళ్ల పాటు సమయం పట్టింది. ముఖ్యంగా ఈ నెల 19వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించి అక్కడ అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని రూపురేఖలు కానీ అలాగే దాన్ని తయారు చేయడంలో కానీ అక్కడ పరిస్థితులన్నిటినీ మార్చడంలో వేలాది మంది పనిచేశారు. ముఖ్యంగా మనం అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఒకసారి చూస్తే కనుక దేశానికే తలమానికంగా ఈ యొక్క విగ్రహం అంబేద్కర్ విగ్రహం నిలవబోతుందని 404 కోట్ల రూపాయలతో దీన్ని రూపొందించడం జరిగింది. 125 అడుగుల ఎత్తుతో దీన్ని చేశారు. అలాగే మొత్తం స్మృతి మైదానంలో అంబేద్కర్ అనుభవ కేంద్రం, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, అలాగే ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్ ఫౌంటైన్ తదితర అంశాలను కూడా అక్కడ అన్నిటినీ తయారు చేసినటువంటి రాష్ట్ర సర్కార్ త్వరలోనే ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్ళు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్ 4000 చదరపు అడుగుల విస్తీర్ణం. ఒక సినిమా హాలు, మిగిలిన 3 హాల్లో అంబేద్కర్ చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. ఎందుకనంటే ఈ నవతరానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యువతరానికి అంబేద్కర్ గురించి కానీ లేదంటే దేశంలో ఏదైతే స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి మహానుభావులు ఉన్నారో వారి గురించి తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో నేటి యువతకు వాటన్నిటి గురించి తెలియచేయాలంటే ఒక మ్యూజియం కావాలి. అది కూడా ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2250 అడుగుల విస్తీర్ణం కలిగిన 4 హాల్స్ ఉంటాయి అక్కడ. అలాగే సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడా 4 హాళ్ళు. 2000 మంది సామర్థ్యంతో ఆడిటోరియం, 500 మంది సామర్థ్యంతో ఓపెన్ థియేటర్, ధ్యాన మందిరం కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి అధికారులు దాన్ని చాలా అంటే దేశానికే విజయవాడలో ఏర్పాటు చేస్తున్నటువంటి అంబేద్కర్ స్మృతివనం దానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉండాలి. టూరిజం స్పాట్గా అది మారాలి. ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుంది అని భావిస్తుంది రాష్ట్ర సర్కార్. దీనికి సంబంధించి ఇంకా దాన్ని దశల వారీగా డెవలప్ చేయాలి. కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి దానికోసం మనం రకరకాలుగా తీర్చిదిద్దాలి అనే దాని మీద ఫోకస్ పెడుతున్నామని మంత్రులు చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి ఒక ప్రకటన చేసినటువంటి సందర్భంలో 19వ తేదీన దీన్ని ఓపెనింగ్కి అలాగే దేశ నలుమూలల నుంచి అతిరథ మహారథులు రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఇదొక టూరిజం స్పాట్గా మారాలి. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంత మహానుభావుడు ఆయన జీవిత విశేషాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ మ్యూజియం అందరికీ ఉపయోగపడాలి అనే రీతిలో తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏర్పాట్లను చకచకా చేస్తోంది.